మీ అందరికీ శుభాభివందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. క్యాథలిన్ అక్క మీరు ప్రేయర్ చేయండి, శివ అక్క పాట పాడుతుంది అక్క, సరేనా? ఓకే సిస్టర్, ప్రేయర్ లార్డ్. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రేయర్ లార్డ్. ప్రార్థించుకుందాము. స్తోత్రం నైనా పరిశుద్ధుడా, మహిమోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవంగల దేవా నీకే స్తోత్రం నైనా. ఇచ్చిన సమయం బట్టి దినం బట్టి నీకు కోట్లాది వందనాలైనా. అయా ప్రభ ఏమి ఇచ్చిరు నన్ను మేము చెల్లించలేం నా ప్రభ. ఈ రాత్రి కాలంలో మాకు ఎంతగానో తోడై నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం నైనా. రానిపెట్టి తొందరగా నడిపించండి, ఆటంకాలను తొలగించండి నైనా. వచ్చిన పతకబడిన ఆశీర్వాదాలు పొందునుగాక. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నైనా. మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ రాకడకి మమ్మల్ని అంతా సిద్ధపరుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ఈ లోకం భయంకరమైన దినాలు ఉండబోతుంది నాయన. అందులో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రక్షించిన ప్రభా. ఈ ధన్యత ఎంతమందికి లేదో ప్రభా, వాళ్ళకందరూ కలగచేయండి. వాళ్ళందరినీ సంధికి రావాలా ప్రభా. వాళ్ళకున్న బంధకాలు కట్టడాన్ని విరగొట్టండి. వాళ్ళు కూడా నేను చేసుకునే శక్తి దయచేయండి దేవ. వాళ్ళందరూ రక్షింపబడాలా దేవాన్ని సొత్తుగా తయారవును గాక. గొప్ప విజయాన్ని మీరు దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డని సేవలు అభిషేకించి బలంగా మీరు వాడుకోండి ప్రభా. ముఖ్యంగా ప్రతి ఒక్క బిడ్డకి ప్రభాని సంకల్పం చొప్పున నడిపించండి తండ్రి. నీకు వందనాలైనా. ప్రతి ఒక్క బిడ్డ నీ కృపలో భద్రపరచుకోండి తండ్రి. అయ్యా నీ పరలోక రాజ్యం భూమి మీద స్థాపించబడాలా ప్రభా. అలాంటి శక్తి ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి తండ్రి. ఇసయానికి స్తోత్రంనైనా. ఇంతమందికి ఇంకా ప్రభా సువార్త అందలేదో ప్రభా, వాళ్ళందరికీ సువార్త అందబడాలా. మీరే కార్యం జరిగించి ప్రతి ఒక్కరిని కాపాడండి, భద్రపరిచి రేఖ కింద ప్రతి ఒక్క బిడ్డకు తోడయండి. గూఢమైన సంగతులు మర్మాల చేత మీరు మాతో మాట్లాడండి. ఇంకా యేసు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ సాక్షిగా నిలబెట్టుకోండి తండ్రి. యేసు ప్రభా నీకే వందనాలు ప్రభా. ముఖ్యంగా యేసు ప్రభా పాటల పొందండి. వాక్యం చేత మీరు మాతో మాట్లాడి ప్రతి ఒక్క మహిమ నీకే చెల్లిస్తూ నాదుడైన యేసుక్రీస్తు మడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. శివ అక్క మీరు పాట పాడండి అక్క. ఓకే సిస్టర్, ప్రైజ్ లార్డ్ అక్క పాడండి. ఓకే, పాట పాడుతున్నాము. అందరు తెలిసిన పాట ఒకటి. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి, నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడును. నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడిచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడిచినను, అపత్కాలమున చెయ్యి విడువకను యెహోవా నన్ను చేరదీయును. ఆపత్కాలమున చెయ్యి విడువకను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నేను ఎవరికి ఎన్నడు భయపడను. ప్రైజ్ లార్డ్ అందరికి. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. జాన్ బ్రదర్ మెసేజ్ అందిస్తారు, మనకు వాక్యం చెప్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
అందరికి ప్రైజ్ లార్డ్. వచ్చిన మీ అందరికీ దేవుని నామంలో వందనాలు. వాక్యం చూసుకుందాం. నెహెమ్యా 9వ అధ్యాయము ఫస్ట్ నుంచి చూసుకుందాం. ఇక్కడ కొన్ని చూసుకొని మళ్ళా మనం నెక్స్ట్ వేరేదానికి వెళ్ళిపోదాము. ఇక్కడ దేవుడు నెహెమ్యా ద్వారా ఏమని మాట్లాడుతుండ్రు, 9వ అధ్యాయం ఫస్ట్, ఇక్కడ కాదు. ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తుండు, దాని మరి నెహెమ్యా పాటించిండా, ఎట్లా పాటించిండు, ఎట్లా ప్రజలకు దాన్ని చెప్పిండు, ప్రజలు కూడా దానికి ఎట్లా అంగీకరించారు, ఆయన ఆజ్ఞకు లోబడితే మనకు కావాల్సిన ప్రతి అన్ని సమకూరుస్తాం. మనకి ఆజ్ఞకు లోబడకపోతే మన జీవితంలో ఏదో ఒక లోటు ఉంటూనే ఉంటది, ఏదో ఒక ఒకటి తక్కువనే ఉంటది. తూకం వేస్తే తూకానికి సరిపోయినట్టుగా ఆయన ఆజ్ఞకు ప్రతిదానికి మనం లోబడాలంట. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే, ఏమున్నా మన దగ్గర ఏం లేకపోయినా, మన దగ్గర ఎంత పైసా ఉన్నా, ఎంత పెద్ద జాబ్ ఉన్నా, ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా, ఆయన మీద ఆధారపడితేనే తప్ప నీకు విజయం రాదు. ఎక్కడ సపోజ్ ఈ భూమి మీద ఉన్న రోజులు మంచిగా సుఖాలు అనుభవిస్తామేమో మనం, కానీ ఆయన దగ్గర లేకపోతే మన ఆత్మకి రక్షణ ఉండదు, మనకు ప్రొటెక్షన్ ఉండదు కదా. ఇక్కడ నేను మీద ద్వారా మరి మాట్లాడుతుండు యేసు ప్రభు ఏమని మాట్లాడుతుండ్రండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఫస్ట్ చూద్దాం. దేవా గొప్ప దేవానికి కొందరు చేస్తుందండి. మరి వాకేంద్ర మొత్తం మాట్లాడి రజా, అందులో సత్యం మీరు గ్రహించాలా, నన్ను పట్టుకొని నడుచులాగునా మీరే మాకు సాయం దయచేసి, విడుదల దయచేసి, గొప్ప దేవానికి కొందరు చేసినాం. వాక్యం చెప్పడం కాదు ప్రభావ, మేము కూడా పాటించాలా, దాన్ని పట్టుకొని నడవాలా ప్రభావ, అనేకలు సిద్ధపరచాలా, అనేకలు విడుదల చేయాలా. దేవా మీరే మాకు సాయం తెచ్చండి. ఎంతమంది పాటిస్తలేరో నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డ అందరు పాటించేలాగున వాళ్ళ కొన్ని హృదయ నేతనాలు మీకు తెరవండి. ఒక గొప్పది చేసినామని వాళ్ళ ముస్లిం మీరు తీసివేసి వాగ్దానంతో మాట్లాడి మాకు విడుదల దయచేయమని వేసిన ప్రార్థన తండ్రి. ఆమేన్. చదువుమా. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనెపట్టు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. చూడండి, ఇప్పుడు సపోజ్ మనకి ఇట్లా ఎవరైనా ప్రార్థన ఏమంటే ఇట్లా చేస్తావా మనం, ఏం బ్రదర్ మేము ధూళి ఎట్లా పోసుకోవాలా, గోనెపట్టు ఎట్లా కట్టుకోవాలా, మేము మంచిగా రెడీ వచ్చినాం బ్రదర్, ఏం మాట్లాడుతారు మీరు అని చాలా మీది తెలుసా. అంటే ఎవరికి మేము మీకన్నా మేము తక్కువ అయింది అనే పొజిషన్ లో ఉన్నాడు తెలుసా ఇప్పుడు మనుషులు. అదే ఈ వాక్యం ఏంటంటే, వచ్చిన ప్రతిసారి మనల్ని హెచ్చరించడానికి, మనం సరి అయినకనే, మనం ఏమైనా తగ్గిపోతున్నామా, మనకి ఎక్కడైనా గర్వం వస్తుందా, మనం ఏమన్నా విర్రబెగుతున్నామా, మన జాబ్ని చూసుకొని, మన పొజిషన్ చూసుకొని, లేకపోతే మన అందాన్ని చూసుకొని, మన ఆస్తులను చూసుకొని కదా, మనకున్న పదవిని చూసుకొని ఏమన్నా మనము గర్వంతో మనం ఫీల్ అవుతున్నామా, ఒకసారి మనం చూసుకోవాలా. నేను చెప్తున్నా కదా, నమ్మండి నమ్మకపోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొత్తం ఆయన మీద ఆధారపడతాను. నేను ఫస్ట్ ఆయన మొత్తం నేను ఇక్కడ చర్చికి రాకముందు ఫస్ట్ నాకు ఎట్లుంటుంది అంటే, తెల్లాడితే ఏమవుతుందో, పోతుంటే ఏమవుతుందో, వస్తుంటే ఏమవుతుందో, పోతుంటే ఇట్లా భయం 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 ఉంటుండే తెలుసా. నేను దేవుని నమ్ముకోకముందు కదా, ఎప్పుడైతే నమ్ముకున్నామో ఆయనని, అరే వెనుక ఏదో మనకు సపోర్ట్ వస్తుంది, వెనుక మనకి ఎవరో సపోర్ట్ ఉన్నారు అన్నంత ధైర్యం ఇస్తాడు తెలుసా దేవుడు మనకి. వాక్యం మనం చూసుకుంటా, వాక్యం ద్వారా మనం నడుచుకుంటా పోతే, వాక్యం మన మనసులో ఉంటే ఎక్కలేని ధైర్యం వస్తుంది తెలుసా. సపోజ్ ఎక్కడ ఇంటర్వ్యూకి పోయినా కానీ అక్కడ సెలక్షన్ కావాలంటే నీకు ఆయన సపోర్ట్ ఉంటేనే సెలక్షన్ అవుతుంది. నువ్వు అక్కడ పాస్ కావాలంటే ఆయన సపోర్ట్ ఉంటే నువ్వు పాస్ అవుతావు. చూడండి ఇక్కడ మరి ఇక్కడ ఒక వాయిదా వేసిరు వీళ్ళకి. అందరు ఏం చేసిరంట, గోనెపట్టు కట్టుకొని ధూళి పోసుకురంట, మొత్తం అంతే అంటే తగ్గించుకురంట అందరూ. మరి ఆ పట్టణంలో ఎంతమంది గొప్పలు ఉండొచ్చు, అందరు బీదాలు ఉంటారా? ఇక్కడ డబ్బు గలలు ఉన్నారు, పదవిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, మంచి మంది పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఏమైంది ఇక్కడ, అందరూ ఆయన మాటకు లోబడ్డరు. అది మనం నేర్చుకోవాల్సిన విషయం. అందరూ ఆయన మాటకు లోబడి కదా, ఏదైతే శాసనం వచ్చిందో దాని అందరూ పాటించిరంట కదా, అప్పుడే వాళ్ళకి విడుదల వస్తుంది అంటుండే ఆయన. అప్పుడే విడుదల వస్తుంది. మీరు ఆయన మాటను జవదాటి అనుకో విడుదల మీకు రాదని అక్కడ ఒక చట్టం తీసుకొచ్చిండి నెహెమ్యా. తీసుకొచ్చి కదా అందరికి ఏం చేసినంట, ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండి గోనపట్టు కట్టుకో. ఉపవాసం ఉండడం అనేది చాలా ఏమంటారు పవర్ఫుల్ తెలుసా. ఉపవాసం ఉంటే ఎక్కలేని విజయాలు వస్తాయి, ఎక్కలేని ఆనందం వస్తుంది. ఉపవాసం ఎట్లా, ఇతరుల కోసం, ఇతరుల సమస్యల కోసం, ఇతరుల బాధల కోసం, ఇతరుల బంధకాల కోసం. ఇక్కడ చూడండి, వీరు ఉపవాసం ఉన్నారు, ఒకరి కోసం ఒకరు లేరు, ఊరు కోసం మొత్తం ఉన్నారు, ఆ దేశం కోసం మొత్తం ఉపవాసం ఉన్నారు తెలుసా. అట్లా సమస్యల కోసం, మన సమస్యలు కాకుండా ఇతరుల సమస్యల కోసం ఉంటే దేవుడు తొందరగా ప్రార్థన వింటాడంట తెలుసా. చూడండి, ఒక్క మనిషి మీద నీకు భేదం వచ్చినప్పుడు, ఏదైనా కోపం వచ్చినప్పుడు నువ్వు అక్కడ నిలబడి ప్రార్థన చేస్తే
దేవుడు ఏం చేశాడంట, నీ పాపాలు నా పాపాలు క్షమిస్తాడు. అదేంటి మరి, మనం ఆయన క్షమిస్తే మన పాపాలు ఆయన క్షమించడం ఏంది అనే కొత్త ఎట్లా కొంచెం వింతగా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ మనకు క్షమించబడితేనే అప్పుడు మనకు విడుదల కదా. నువ్వెట్లా ఆయన క్షమించినవో తండ్రి కూడా నిన్ను అట్లా క్షమిస్తాడంటూ నీ ఇక్కడ వాక్యం. కాబట్టి ఇక్కడ ఏమైతుందంటే అందరు ఈ ఆజ్ఞను అందరు పాటించిర్రు కదా. సపోజ్ మన గ్రూప్ లో ఎవరైనా పలానా టైంకి ఇట్లా మనం ఇట్లా మీటింగ్ చేసుకోవాలా, ఇట్లా ప్రార్థన చేసుకోవాలా, ఇట్లా మనం మెసేజ్ చేసుకోవాలని చెప్పేసి అందరం దాన్ని పాటిస్తేనే దానికి ఒక విలువ ఉంటది, చెప్పిన మాటకు విలువ ఉంటది, ఆయన ఆజ్ఞకు ఒక విలువ ఉంటది. లేకపోతే ఏమైతుంది, ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతే, ఎవరి సమస్యలో వాళ్ళు వెళ్ళిపోయారు అనుకో, మనం అందరం ఎక్కడ కూడుకుంటాం, ఎక్కడ మనం ఏమంటారు షేర్ చేసుకుంటాం, ఎక్కడ ఆయన నామాన్ని మనం ఎక్కడ గణపరుస్తాం కదా. ఇక్కడ చూడండి, చట్టం తీసుకొచ్చినాక వాళ్ళందరూ పాటించేది తెలుసా. పాటించినాక ఏమైంది చూడండి, ఇశ్రాయేలులు చదువు అన్య జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలబడి తమ పాపములను ఒప్పుకొనిరి. చూడండి, నువ్వు ఎక్కడ ఉన్నా అన్య జనుల మధ్యలో ఉన్నావా, నువ్వు ఏ పొజిషన్ లో ఉన్నావా, అక్కడ నుంచి నువ్వు బయటకు వచ్చేసేయాలంట. దేవుని దగ్గర దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆ తలంపులకు వెళ్ళి, ఆ ఆలోచనలకి, అన్ని జనుల ఆలోచనలకు వెళ్ళి మళ్ళీ నువ్వు అక్కడ పోయినావు అనుకో, ఇక్కడ వచ్చి అటు అక్కడ వచ్చి ఇటు పోయినావు అనుకో, మన ప్రయాణం ఎట్లయితే 2 పడవల మీద ప్రయాణం అయిపోతుంది తెలుసా. సస్తే సావైనా సరే మేలు అన్నట్టు ఉండాలి తెలుసా. అదే ఇక్కడ చూడండి, వాళ్ళు ఏం చేసినట్టు అన్ని జనుల మధ్యలో నుండి అంట ఏం చేసినంట, అందరిలో నుండి అంటే సపరేట్ అయ్యి సపరేట్ అయ్యి ఏం చేసిన వాళ్ళందరూ తమ పాపములు, తమ పితరుల పాపములు ఒప్పుకొని వచ్చిరంట. చూడండి, మన పాపములు ఒప్పుకోవాలా, మనకు అన్న ఒకసారి మాకు చెప్పిండు అనమాట, ప్రియాంకకి చెప్పిండు, సిస్టర్ మీ అమ్మ వాళ్ళు మీ తాత వాళ్ళు ఏమన్నా వాళ్ళ పాపలు ఒప్పుకుంటే మనకు సమస్యలు, మనం అప్పటి నుంచి ఉన్న దుష్ట శిక్షలు పోతే సిస్టర్ కదా. ఇది అదే చూడండి, ఏం చేయాలా, మన పాపంలో ఒప్పుకోవాలా, మన పితరుల పాపం కూడా ఒప్పుకోవాలా, మనం ఇప్పుడు కూడా ఒప్పుకోవాలా. ఇలా అప్పుడు కోసం రాయబడ్డ వాక్యం ఇప్పుడు కూడా మనకు వర్తిస్తుంది. ఇది ఎప్పుడో రాయబడ్డ వాక్యము కొన్ని 1000 సంవత్సరాల క్రితము, ఇప్పుడు మనకు వర్తిస్తుంది వాక్యం కదా. అందుకే ఎప్పుడు వచ్చిన వాక్కు, ఎప్పుడు అది ప్రకటింపబడినా అది ఇప్పుడు సరి చేసుకోవడానికా, లేకపోతే మనం ఏమైనా రాంగ్ వెళ్ళిపోతున్నామా, ఏదైనా తప్పుదారులు వెళ్ళిపోతున్నామా అనే దానికి హెచ్చరించడానికే వస్తుంది మనకి వాక్కు తెలుసా. ప్రతిసారి మనం సరి చేయడానికే, మనం సరి లేకపోతే సరి చేయడానికి, ఇంకెవరైనా తప్పిపోతున్నాయి వాళ్ళ కోసం. చూడండి, వాళ్ళ పాపంలో వాళ్ళ పితరుల పాపంలో ఒప్పుకుంటేనే క్షమాపణ వస్తుంది అంటుంది ఇక్కడ. లేకపోతే మనం ఒప్పుకున్నాక మన పితరులు ఏమేమి చేసిరో ఎందుకంటే మనకు తెలుసా, ఎక్కడెక్కడ పూజలు చేసిరో, ఎక్కడెక్కడ ఏం చేసిరో తెలియదు. మా డాడీ ఫుల్ హిందూ, మా మమ్మీ కూడా హిందువే కదా. నేను వాళ్ళ పాపంలో ఒప్పుకోకపోతే వాళ్ళ క్షమాపణ ఉండదు. వాళ్ళ ఏదైతే పూజించారో వాళ్ళు మన ఎమ్మడొస్తూ ఉంటాయంట. అందుకే మీ పాపంలో మన పితరుల పాపంలో ఒప్పుకోమంటుండే ఆయన. ఇక్కడ ఒప్పుకురంట వీళ్ళందరూ కదా. ఎంతో గొప్ప విషయం చూడండి. 1 చేస్తే 2 చేయాలంట. 1 ఆజ్ఞిస్తే దేవుడు 2 చేసి పెడితే, అరే నేను ఒకటైపు నేను 2 చేసిన ఇంకా మంచి సంతోషపడతాడు ఆయన. చూడండి, ఇంకా కింద 3వ వచనం, మరియు వారు 3వ వచనం, మరియు వారు ఒక జాము సేపు తామున్న, చూడండి వీళ్ళు ఏం చేసి చూసినావా, వాళ్ళు ఎక్కడైతే నిలబడ్డారో ఎక్కడైతే ఉన్నారో అక్కడ నిలబడ్డారంట. ఎందుకు, సమస్యకు పరిష్కారం వచ్చేంత వరకు కదా. ఇది చాలా అవసరం తెలుసా మనకి. అగడ ఆదరబాద అసలు ఉండనే ఉండదు దేవుని దగ్గర. దేవుడు ఎంత నిమ్మలంగా ఉన్నాడో, ఆయన గుణగణాలు మనకు కలిగి ఉండాలంటే ఆయన లాగా మనం ఉండాలా కదా. ఎక్కడ మనము ఏ విషయంలో తొందరపడ్డా సరే కానీ దేవుని విషయం మాత్రం తొందరపడడానికి అసలే వీల్లేదు. తొందరపడ్డావు అనుకో మనకి ఏం అర్థం కాదు కదా. నువ్వు ఫటాఫట్ చదవకుండా రాసుకుంటూ వెళ్ళిపోయినావు అనుకో నీకు అర్థం కాదు. అది చదువుకుంటూ రాసుకుంటూ పోతే అర్థమవుతుంది అంటారు కదా. ఇక్కడ కూడా అంతే, నువ్వు ఎక్కడైతే నీకు ఎక్కడైతే నీకు కష్టం వచ్చిందో అక్కడ నేను నిలబడి ప్రార్థన చేయాలంట కదా. అప్పుడైతే దేవుడు తొందరగా వింటాడు. చూడండి ఇక్కడ తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చూడండి చదువుచు. చూడండి, ఎక్కడైతే నీకు ప్రాబ్లం ఉన్నదో ఆ ప్రాబ్లం బట్టి నువ్వు బైబిల్ చదవాలా. అయ్యా ఇగో ఇక్కడ ఈ మాట మాట్లాడినావు, ఇక్కడ ఈ కష్టం తీసేస్తున్నావు, ఇక్కడ ఈ తెగులు కొట్టేస్తున్నావు కదా. మనకు బైబిల్ చాలా ఇంపార్టెంట్, వాక్యం చాలా ఇంపార్టెంట్. చదవడం దాని ప్రకారం నడవడం చాలా అవసరం తెలుసా మనకి. లేకపోతే మనం జయించలేము కదా. మనం ముందుకు రాలేము. నేను మా ఇంట్లో అందరికి సపోర్ట్ చేసిన, నేను మా చెల్లెకి సపోర్ట్ చేసిన, మా తమ్మునికి సపోర్ట్ చేసిన, తమ్ముని పిల్లలకు అన్నిటికీ చూసిన. నాకు పెళ్ళైన నెలకే మా తమ్ముడు నాతో లొల్లి స్టార్ట్ చేసిండు తెలుసా, గొడవ స్టార్ట్ చేసిండు.
నేను గొడవ వాళ్ళే గొడవ పడొద్దనే నేను బయటకు వచ్చేసిన నేను కదా. మనం రాజీ పడలేము అనుకో మన జీవితంలో ముందుకు వెళ్ళలేము. నేను కూడా గొడవ ఉంటే అక్కడనే ఉండిపోతుంది కదా. వాళ్ళు ఎవరేం చేసినా సరే నువ్వు మాత్రం దేవుని సృష్టిస్తూనే ఉండాలా. నువ్వు దేవుని వాక్యం చదువుకుంటూ పోతున్నా, నీకు కీడొచ్చింది అనుకో, ఆ కీడుని బట్టి వాక్యం చదువు. ఈ కీడొచ్చింది మరి నేను ఎట్లా జయించాలా, దీనికి ఎట్లా నీకు క్షమాపణ పొందుకోవాలా కదా. ఏం చేయాలంట? ఉపాసం ఉండాలంట. మనకి ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఇతరులకు ఏ బాధ వచ్చినా, ఇతరులకు ఏ కష్టం వచ్చినా ఏమంటే ఉపాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తొందరగా వింటాడంట. నేను ఫస్ట్ చర్చకు వచ్చేటప్పుడు ఒక బ్రదర్ ఒక మాట అన్నాడు, ఇప్పుడు కూడా అట్లా చేస్తా ప్రార్థన. అప్పుడు ఏమన్నా నేను ప్రార్థన చేస్తుంటే ఏమన్నానంటే, బ్రదర్ వాళ్ళు నీ వల్ల అన్నాడు తెలుసా బ్రదర్. అంటే నేను ఎట్లా చేసా అంటే మొత్తం అంటే వాళ్ళు కూడా అది సమస్య నాదే, అది నాకే వచ్చిందేమో అన్నట్టు చేస్తాం. వాళ్ళు అన్నారు అనమాట, బ్రదర్ వాళ్ళు మీ వల్ల బ్రదర్ అంత డీప్ లోకి వెళ్ళి చేస్తున్నావు అంటే, అంత డీప్ లోకి వెళ్ళి చేస్తేనే దేవుడు మనకు విడుదల ఇస్తాడు, వాళ్ళకి విడుదల ఇస్తాడు కదా. నీకు ఎట్లా సమస్యకు నువ్వు ఎట్లా మొరపెడతావో అట్లా ఇతరులకు వస్తే మొరపెట్టాలంట. ఫస్ట్ ఏం చేయాలా? ధర్మశాస్త్రం చదువుతూనే ఉండాలి మనం. దాంట్లో ఏమేమి ఉంది, దాంట్లో ఏమేమి రాయబడ్డది అని మనం మైండ్లోకి ఎక్కిందనుకో, మనం ఏం చేయడానికి, ఏమేమి ఇక్కడ ఏం చేయాలో, ఎక్కడెక్కడ ఏం చేయొద్దు, ఎక్కడ ఏం మాట్లాడాలనో ప్రతి దాంట్లో మనకు దేవుడు తోడుగా ఉంటాడంట. ఎందుకు? ధర్మశాస్త్రం చదువుతూనే కదా. చదువుతూ వచ్చిరంట. చదువుతూ వచ్చిరి ఒక జాము సేపు చూడండి, మళ్ళీ ఇక్కడ గుర్తు చేసిండు, ఒక జాము సేపు తమ పాపములు ఒప్పుకొనొచ్చు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయొచ్చు వచ్చిరి. చూడండి, ఎప్పటికీ నమస్కారం చేస్తూనే ఉండాలా. చూడండి, చదువుకుంటా, ధర్మశాస్త్రం చదువుకుంటా, పాపాలు ఒప్పుకుంటా అదే పని మీద వస్తున్నారు కదా. మాకు ఇది కావాలా, మాకు అది కావాలని అడుగుతలేరు. తప్పులు చేసినట్ట తప్పు క్షమించమంటారు ఆయన. ధర్మశాస్త్రం చదువుకుంటూ వస్తూనే ఉన్నాయని కదా. ఆ క్షమిస్తుంది కదా, మళ్ళీ మనం చేస్తాం కదా, ఆ క్షమిస్తుంది కదా, మళ్ళీ మనకి ఎట్లా మనకు దేవుడు క్షమిస్తాం, మళ్ళీ చేసుకుంటూ పోదాం అనుకో. ఎంతగానం క్షమిస్తాడు ఆయన, ఎంతగానం చూస్తాడు ఆయన. ఆయన కూడా ఏమంటారు, మనకన్నా ఎక్కువ రోషం, మనకన్నా ఎక్కువ పవర్ ఉంటుంది ఆయనకి. అంటే మనుషులకు మనకే ఇంత రోషం ఉంటే, ఇంత మనము కోపం ఉంటే, తొందరపాటు ఉన్నదనుకో మనం ఏం జయించలేం తెలుసా. ఆయన గుణగణాలు నీకు నాకు నమ్ముకున్న పద్ధతికి రావాలంటే ఒకరు కొట్టినా వాడాలంట, ఒకరు తిట్టినా వాడాలంట. అట్లా ఎట్లా వాడతారు? కొంచెం ఏదైనా మిస్టేక్ అయితే అట్లా ఎట్లన్నావు బ్రదర్, నన్ను అట్లా ఎట్లన్నావు సిస్టర్ అంట కదా. మన గ్రూప్ లో లేదు, ఎక్కడైనా ఉన్నదేమో కదా. ఇక్కడ మా పక్కకు ఉంటాడు ఆయన, ఎప్పుడో చర్చికి పోతాడు, ఆయన కూడా చర్చికి పోతాడు, వాళ్ళ భార్య కూడా చర్చికి పోతుంది. ఎట్లా తెలుసా? బూతు మాటలని. ఎట్లా చెప్పండి మరి? ఏం చదువుతారు వాళ్ళు, ఏం చేస్తారు వాళ్ళు, ఏమని ప్రార్థన చేస్తారు, ఏమని చేస్తారు వాళ్ళు? వాళ్ళకి వాళ్ళు దేవుడు బయలుపరచాలా. ఎందుకు? ఈ ధర్మశాస్త్రం చదువుతూనే అర్థమవుతుంది. తప్పుడు మాటలు మాట్లాడొద్దు, తప్పుడు బూతులు ఉండదు, ఏమంటారు తప్పుడు ప్రవర్తన ఉండనే ఉండదని. ఇక్కడ చదివితే కదా వాళ్ళకి అర్థమయ్యేటివి అన్ని కదా. ఏం చేశారంటే ఆయనకు నమస్కారం చేసుకుంటూ వస్తూనే అంటారు. ఎక్కడా తగ్గలేరు, ఎక్కడా వెనుకడు వేయలేరు కదా. 4 చదివేసి అయిపోతుంది. లేవీలలో యేషువ బాని లాస్ట్ చదువు. మెట్ల మీద నిలబడి ఎలుగెత్తి ఆయనకు మొత్తం ప్రధానత ఆయనకే ఇవ్వాలా. మొత్తం ఏమంటారు చూడండి, ఎలుగెత్తినట. ఇప్పుడు చూడండి, గట్టిగా ఏడిచేసిరాలి. ఇప్పుడు ఇక అప్పటి వరకు ధర్మశాస్త్రం చదువుకుంటా, ఉపవాసం వండుకుంటా, ఆయనకు నమస్కారం చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఏం చేశారు? ఎలుగెత్తిరంట. మొత్తం ఎలుగెత్తి గట్టిగా ఏడిచేసారంట. అయ్యా మాకు ఈ సమస్య పోవాలా, అయ్యా మేము ఇట్లా బాగుపడాలా, అయ్యా మాకు ఇట్లా ఇది లోటు ఉంది అని చెప్పేసి గట్టిగా ప్రార్థన చేసేసారంట వాళ్ళు కదా. చూడండి కదా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు మనతోటి కదా. 6 నీవే అద్వితీయుడవైన యెహోవా నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యములను భూమిని దానిలో ఉండినది అంతటిని సముద్రములను వాటిలో ఉన్నది అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడువాడవు ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారం చేయుచున్నది. చూడండి, ఇక్కడ ఏముందంట? ఆకాశంలో అంట, మహా ఆకాశంలో అంట, సైన్యంలో అంట, మొత్తం అన్ని ఇక్కడ రాయబడ. చూడండి, ఇక్కడ అన్ని ఆయనకి నమస్కారం చేస్తున్నాయంట కదా. ఎందుకంటే సృష్టికర్త ఆయన, ఆయనకి నమస్కారం చేస్తున్నాయి, ఆయనకి మొరపెడుతున్నాయి కదా. ఎవరు తయారు చేసిరు? వాళ్ళకే ప్రాధాన్యత ఎక్కువ. ఇక్కడ దేవుడు తయారు చేసింది కాబట్టి ఆయనకే ప్రాధాన్యత ఎక్కువ. మనలో కూడా ఆయన తయారు చేసింది కాబట్టి మన అన్నిటి విషయంలో మనకు అన్నిటికీ ఏదైతే మనకు సంబంధించిందో అదంతా మొత్తం ఆయనకు ఒప్పగించేసుకోవాలి మనం కదా.
ఏం చేయాలంటే ఇక్కడ అన్ని ఆయనకు మొరపెడుతున్నాయి, సృజించవన్నీ మొరపెడుతున్నాయి. ఈ మనుషులు ఏం చేస్తారంటే ఆ అప్పుడప్పుడు రివర్స్ కావడం, అప్పుడప్పుడు తప్పిపోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ తప్పిపోవడం, ఇట్లా జరుగుతూ ఉన్నాయి కదా. ఇక పోతాడు మా నామకమాస్త్రం ఏమంటారు, పేరుకు మాత్రం చర్చికి వెళ్తారు, మళ్ళీ తర్వాత యథావిధిగా జీవిస్తూనే ఉంటాం. అని మనకి ఒకనాడు ఒక టైం వస్తుంది, అప్పుడు ఎక్కడ నిలబడతాం మరి ఆ తీర్పులో, మనము ఏ పొజిషన్ లో ఉంటాము కదా. నేను అనుకుంటా పొద్దున్న లేస్తే ప్రభువా నేను ఎవరిని తిట్టొద్దు, నేను ఎవరిని మోసం చేయొద్దు, ఎవరన్నా తిట్టినా కూడా నేను సప్పుదాకా వచ్చేసేయాలా అని చెప్పేసి ప్రార్థన చేసుకుని వెళ్తాను సార్ నేను. ఎందుకంటే మన వాళ్ళు కూడా బాధపడడానికి అసలే వీల్లేదు. అసలు మనం ఒకరి వల్ల బాధపడ్డామా అది దేనికి ఉపయోగించుకుందాం అంతే. సపోజ్ ఇప్పుడు నా మీద ఎవరికైనా కోపం ఉందనుకో ఏం చేస్తా, మళ్ళీ నేనే వెళ్ళి మాట్లాడతాను నేను. ఎందుకంటే నేను అనుకుంటా అరే నా ప్లేస్ లో యేసుప్రభు ఉంటే ఏం చేస్తాడు అక్కడ. ఇప్పుడు సపోజ్ నాకు ఒక మనిషి మీద కోపం ఉందనుకో ఏం చేస్తాడు ఆయన. ఇప్పుడు అక్కడ నేను కోపం ఉన్నప్పుడు ఏం చేయాలి, నేనే రాజపడాలా. అదే ప్లేస్ లో యేసుప్రభు ఉంటే ఏం చేస్తాడు, క్షమిస్తాడు ఆయనని. ఎందుకంటే మనం ఆయన నమ్ముకున్నప్పుడు ఇవన్నింటి సృష్టించింది ఆయనే. ఆయనకు మనం లోబడకపోతే, ఆయన మనం జీవించకపోతే మనకు బతికి వేస్ట్, మనకు జీవితం వేస్ట్ తెలుసా. ఎప్పుడు కానీ ఏ విషయంలో అయినా సరే అన్నిటికీ ఆయనకే అధికారం ఇచ్చేసేయాలి మనం. చూడండి అన్ని సృష్టించిన ఆయనే. ఆకాశంలో ఉంటా, మహా ఆకాశంలో ఉంటా, వాటి సైన్యం అంట, మొత్తం ఎక్కడ ఏమున్నా సరే ఆయనకు ఘనత వస్తుంది ఎన్నిటి వల్ల. చూడండి సముద్రంలో కూడా అంట ఆయనకు ఘనత కదా. అన్ని ఆయనకు ఆకాశం మొత్తం అన్ని ఆయనకు ఘనతను నమస్కారం చేస్తున్నాయి, కానీ మనుషులు చేస్తలేరు. రివర్స్ 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 అంతా రివర్సే ఉంటది. ఆ రివర్స్ కాకపోతే ఇంత కష్టం ఎందుకైతే సేవల, ఇంత రివర్స్ ఎందుకైతారు. ఇప్పుడు స్వార్థ ప్రకటిస్తుంటే ఏదో ఎక్కడో మిస్టేక్ చెప్పడం వల్లనే కదా కదా. అన్నిటి విషయంలో ఆయనకు అధికారం ఇస్తే నువ్వు ఎక్కడ ఏం మాట్లాడాలనో, ఎక్కడ ఏం చెప్పాలనో నీ నోట్ల నీ నాలుకలా ఇష్టం ఉంటాడంట. నీ నడవాడిక నీ చూపుల ఇష్టం ఉంటాడంట. నా నడవాడిక నా చూపుల ఇష్టం ఉంటాడు. నేను ఎక్కడైతే ఇదైతే నేను ఈ వాక్యం నా మనసులో పెట్టుకోలేను అనుకో, నేను నేను ఆ అన్యులకు నాకు తేడా లేకుండా అయిపోతుంది. అప్పుడు నాకు సమస్యలు వస్తాయి, మళ్ళీ నేను ఉరికి రావడం, మళ్ళీ మొరపెట్టడం, అవి జయించడానికి చాలా టైం పడుతుంది, పెద్ద కథ అయిపోతుంది అంట కదా. అన్నిటికీ మనం ఆయనకే అధికారం ఇవ్వాలా, ఆయన దగ్గర మనం ఒప్పుకోవాలంట కదా. సరే ఇది అట్లే ఉండని. ఇప్పుడు యెషయా చూద్దాం మనము. యెషయా 11వ అధ్యాయము 2వ వచనం చూసుకుందాము. ఇక్కడ కూడా ఆయన ఆత్మకు సంబంధించినవి ఉంటాయి, ఆయనకు సంబంధించినవి ఉంటుంది కదా. చూడండి యెషయా 11వ అధ్యాయము 2వ వచనం చదువు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. చూడండి యెహోవా ఆత్మనంట జ్ఞాన వివేకములకు ఆధారం అవుతుందంట. నీకు జ్ఞానము, నీకు వివేకం రావాలంటే, నీకు తెలివి కావాలంటే ఏం చేయాలంటే మనము యెహోవా ఆత్మని మనం పొందుకోవాలా. ఆయన ఆత్మ మనం పొందుకుంటే మనం ఏం చేస్తున్నాము దాంట్లో మనకు తెలివి ఉంటది కదా. ఏం చేస్తున్నావు దాంట్లో వివేకం అంటే దాన్ని ఆలోచించే మనకు మైండ్ ఇస్తాడు. దాన్ని వివేకం ఏమంటారు, దాన్ని గ్రహించే తెలివి కదా. మనం గ్రహించలేని తెలివి మనకు లేకపోతే మనం ఏమి చేస్తున్నాం మనకు అర్థం కాదు కదా. మనం చేసే పనిలో మనకు క్లారిటీ లేకపోతే అది ఎటో పోతుంది పని, అది ఎటో పోతుంది. మనకు సపోజ్ మనం బండి నడిపిస్తాం అనుకో, మనం దాని మీద ఇంట్రెస్ట్ పెట్టలేమనుకో, అది ఎటో పోతుంది, ఎక్కడనో యాక్సిడెంట్ అయిపోతుంది కదా. మరి మన జీవితాలు ఇవి కదా, మన పరిచర్య ఇది కదా. మనం ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఏం చేయాలంట, ఆయన మీద ఆధారపడాలంట. ఆయన ఆత్మను పొందుకుంటే జ్ఞాన వివేకములకు ఆధారం అవుతుందంట. ఆత్మ ఆలోచన బలములకు, మళ్ళీ ఆత్మ నుంచి ఆత్మ ఆలోచన బలములకు ఆధారము. చూడండి ఆత్మనంట ఆలోచింపజేస్తుందంట నిన్ను కదా. అరే ఏం చేస్తున్నావు ఇప్పుడు, నువ్వు ఆలోచించుకో. ఏదైనా తప్పు మాట్లాడుతున్నావో ఆలోచించుకో, ఎక్కడ ఏ వాక్యం చెప్తున్నావు ఆలోచించుకో, అక్కడ జనాలను చూసి వాక్యం చెప్పు నువ్వు, అక్కడ పొజిషన్ చూసి వాక్యం చెప్పు నువ్వు కదా. ఏం చేస్తున్నావు నువ్వు అని వివేచన చేసే, ఆలోచన చేసే ఆత్మనంట తెలుసా, దేవుని ఆత్మ. అది పొందుకుంటే ఆయన ఆత్మ మనం పొందుకున్నాం అనుకో, ప్రతి దాంట్లో మన విజయం వస్తుంది, ప్రతి దాంట్లో మన దేవుడు కాపాడుతాడు కదా. చుట్టుపక్కల నీకు అని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నా నువ్వు వాళ్ళకి కనిపించవంట తెలుసా. ఎందుకు, ఆయన ఆత్మ నీ మీద ఉందనుకో, నీ శత్రువులా కనిపించనియండి, నిన్ను దాపెట్టేస్తాడు ఆయన. తన రెక్కల కింద నేను దాపెట్టేసి, తన హస్తం కింద నేను దాపెట్టేసి, నన్ను దాపెట్టి ఆయన పరిచర్య చేయించుకుంటూ ఉంటాడు మనతోటి కదా. ఇంత క్లియర్ గా రాయబడ్డ వాక్యాలు కదా. మరి నమ్ముకున్న అందరూ చదువుతలేరా, ఏం చేస్తారో అది దేవునికే తెలుసు. నమ్ముకున్న ప్రతి ఒక్కరు యేసు నామంలో ఎంతమంది రక్షణ పొందిరో, మేము క్రిస్టియన్ ఎంతమంది చెప్పుకుంటారో, ఈ వాక్యాలు ఎంతమంది పాటిస్తారో, ఆయన ఆత్మ పొందుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అంట. పొందుకోలేకపోతే వివేచన ఎక్కడ వస్తుంది, జ్ఞానం ఎక్కడ వస్తుంది, ఇవి నీకు తెలివి ఎక్కడ వస్తుంది, ఆలోచన ఎక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి క్లియర్ గా రాయబడ్డాయి ఇక్కడ వాక్యం. ఆయన ఆత్మను పొందుకుంటే నీకు ఆలోచన వస్తుందంట
కదా. ఆలోచన వస్తే ఏం చేస్తాం, మనం జాగ్రత్త పడతాం కదా. ఆత్మ ఆధారం అవుతుందంట మనకి. తెలివిని యెహోవా ఎడల భయభక్తులకు ఆత్మ. చూడండి కదా, తెలివి అంట, ఆయన నమ్ముకుంటే తెలివి వస్తుందంట. యెహోవా ఎడల భయభక్తులు కలిగి పుట్టించు ఆత్మ అతని మీద ఉంచుతాడంట కదా. ఆయన ఆత్మ మనం పొందుకుంటే ఆయన ఆత్మ మన మీద కూడా ఉంటది. పొందుకోలేకపోతే వేరే వాళ్ళ మీకు వెళ్ళిపోతుంది. ఎవరైతే పొందుకోనికి రెడీ ఉన్నారో వాళ్ళ మీకు వెళ్ళిపోతుంది. ఎవరైతే పొందుకున్నారో వాళ్ళ మీకు వెళ్ళిపోతుంది. తెలుసా ఏం చేస్తారు, మనం చేస్తలేం దానికి తగినట్టు. మనం పని చేయకపోతే అక్కడ నుంచి ఏం చేస్తారు, మనం తీసేస్తాడు బాస్ మనల్ని. ఈ లోకపరంగా చూస్తే పని చేయకపోతే తీసేసి వేరేని పెడతాడు ఆడ కదా. మరి ఆయన నమ్ముకున్న మనము, ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఆయన ఆత్మను పొందుకోకపోతే ఎట్లా వివేచిస్తారు, ఎట్లా ఆలోచిస్తారు కదా, ఎట్లా బయటపడతారు క్షమ నుండి, ఏమంటారు సమస్య నుండి, శ్రమల నుండి కదా, ఆపద నుండి ఎట్లా బయటపడతాం. అనాత్మ లేకపోతే మనం బయటపడలేం. అక్కడనే చిక్కబడతాం, అక్కడనే మనం పట్టుకొని కొట్టేస్తారు, అక్కడనే మనం పట్టుకుని ఏమి చేస్తారు. అదే పోతుంటే వస్తుంటే అని పొందుకోవడానికి మనం ట్రై చేయాలి. అనాత్మ పొందుకొని మనం ఉన్నాం అనుకో, మన చుట్టూ ఆయన కంచె ఉంటది కదా. ఇక్కడ చూడు యెషయా ద్వారా మాట్లాడుతుండు. యెషయా ఎక్కడెక్కడైతే ఏం చేసిండో ఆయన మీద ఆయన దేని ఆత్మ ఉంది కాబట్టి ఇవన్నీ పొందుకోగలిగిండు ఆయన, ఇవన్నీ చూడగలిగిండు ఆయన. తెలుసా యెహోవా భయము అతనికి సువాసనగా ఉండును. చూడండి, అరే నాకు భయం అంటే ఏంది, అసలు భయపడుతుంటున్నా అంటున్నా. ఇంపైన సువాసనగా ఉంటదంట. యెహోవా భయము అతని పైన, అతనికి ఇంపైన సువాసనగా ఉంటదంట. తెలుసా అంటే ఇష్టంగా మనం స్వీకరించాలి ఆయన భయాన్ని. మనం చలో నా దేవుడే కదా నన్ను శిక్షించిండు, నా దేవుడే కదా నన్ను అది చేసిండు, ఆయనకు ఉపయోగించుకోవాలా. యోబు చూడండి, ఆయనకి ఎంత శ్రమ వచ్చినా, ఎంత బాధ వచ్చినా, నీ దగ్గర నీకు సపోజ్ ఏమైనా ఒక పుండు అయితే నువ్వు తట్టుకోలేవు. ఎందుకంటే దానిలోకి చీము, రక్తము, ఇది అది ఎప్పటికి ఇట్లా నొప్పి ఉంటే మనం భరించలేం. తెలుసా అసంటిది ఆయనకు శరీరం మొత్తం పుండలేదు. తెలుసా మరి ఆయన ఎట్లా భరించవచ్చు, ఆయన ఆ శ్రమని ఎట్లా భరించిండు, ఆయన ఆ బాధను ఎట్లా భరించిండు, ఆయన ఆ కష్టాన్ని ఎట్లా భరించిండు, ఆయన ఆ బాధ నుంచి విజయం ఎట్లా పొందిండు ఆయన యోబు కదా. ఆయన ఆత్మ, ఆయన యేసు ఆత్మ, మన దేవుని ఆత్మ ఆయన యోబు మీద ఉంది కాబట్టి ఆ సమస్యలు జయించిండు, ఆ తెగులు ఏమంటారు ఆ రోగాన్ని జయించిండు కదా. ఆ సమస్య పోయింది, దాంట్లో విజయం పొందిండు ఆయన. లేకపోతే ఆ ఆత్మ లేకపోతే ఆయనకి అది ఏమో చేసుకోవాలా, లేకపోతే ఏమంటారు శపించేసేయాలా, నేను ఈ మతాన్ని వదిలేసుకోవాలనుకుంటుండే ఆయన, ఈ సత్యమైన మార్గాన్ని వదిలేసుకోవాలనుకుంటుండే ఆయన, ఈ సృష్టికర్తను విడిచిపెట్టాలనుకుంటుండే ఆయన. ఎందుకు, ఆయన మీద ఆత్మ ఉంది కాబట్టి ఆయన ఆలోచించిండు. ఆయన అయ్యో ఎప్పుడైనా దేవుడు నాకు విజయం ఇస్తారులే అని చెప్పేసి ఆలోచించిండు ఆయన. ఆత్మ ఉంటే వివేచన వస్తుంది, ఆలోచన వస్తుంది అంటుండే ఇక్కడ విషయ భక్తి ద్వారా మనకి మళ్ళా గుర్తు చేస్తాడు మనకు దేవుడు. ఆత్మ ఉంటే ఇవన్నీ నీకు ఇస్తా అంటుండే ఆయన. ఆత్మ లేకపోతే మనం వివేచించలేం, ఆలోచించలేం. యోబు ఆత్మ, ఇప్పుడు యేసు ఆత్మ యోబు ఉంది కాబట్టి ఆయన విజయం పొందిండు అక్కడ. లేకపోతే చెప్పు మన ఒక పుండికి మనము తట్టుకోలేము, ఆయన బాడీ మొత్తం పుండలేదు. తెలుసా ఎక్కడెక్కడ గీక్కున్నాడో మనం చూసినాం. అసలు ఎంత బాధపడ్డాడు ఆయన. ఎందుకు, యేసు ఆత్మ ఆయన ఉంది కాబట్టి ఆయన జయించాడు కదా. ఆయన సాక్ష్యం ఇప్పుడు మనం వింటున్నాం, లేకపోతే మనం వినలేకపోతే కదా. ఆయన ఎట్లా జయించడం మనకు అర్థం కాకపోతుండేది. అక్కడ ఆయన ఎట్లా జయించుండు, అట్లా రాయబడ్డాయి కాబట్టి ఇది మనకి ఇప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు దేవుడు. ఆత్మ ఉంటే ఉంటుందంట ఆయన భయం. 4 చదువు. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. చూడండి, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చాడు. తాను వినిన దానిని బట్టి విమర్శన చేయడు. చూడండి ఇక్కడ ఆగండి, ఇక్కడ ఆయన చూసిన దాన్ని బట్టి మాట్లాడాడంట ఆయన కదా. విన్నదాన్ని బట్టి తీర్పు తీర్చాడంట. మరి నువ్వెంత నేనెంత, ఒక మనిషిని మనం తక్కువ చేసి మాట్లాడడానికి, ఒక మనిషిని నువ్వు ఈ తప్పు చేసినావు అని చెప్పడానికి మనం ఎంత చెప్పండి. వేసినాం అనుకున్న బిడ్డలకి ఇదంతా సవాలు కదా. ఆయన ఏం చేస్తుండంట, చూసినట్టే తీర్పు తీర్చాడంట. ఆయన కంటి చూపుతో చూసింది, ఎవరైనా చెప్తే కూడా విని తీర్పు తీర్చాడంట ఆయన కదా. ఆయన టైం వచ్చినప్పుడు ఆయన్ని చేశాడంట కదా. మరి నువ్వెంత నేనెంత, ఆయన నమ్ముకున్న బిడ్డలం మనమెంత. ఒక మనిషి తప్పు చేసిండు, నువ్వు అట్లా చేసావు అని అనడానికి దేవునికి ఉపయోగేసుకుందాం. నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఆయన ఉపయోగేసుకోవాలా. ఎవరైనా ఏమైనా తప్పు చేసిరా, నీకు కనిపించిరా, ఉపయోగేసుకో దేవునికి. నువ్వు అనడానికి వీల్లేదు. ఒక మనిషిని తక్కువ చేసి అసలు వీల్లేదు. చూడండి ఇక్కడ ఆయనే తక్కువ చేసి మాట్లాడాడు. నువ్వెంత నేనెంత, ఆయన నమ్ముకున్న బిడ్డలందరూ అంతే, ఎంత ఆయనకి కదా. ఆయన తక్కువనే, ఎంత నువ్వు భక్తితో ఉన్నా
ఆయన తక్కువని, ఒక మనిషిని క్షమించలేని హృదయము నీకు లేకపోతే తక్కువని. చలో తప్పు చేసినాడు అనుకుంటే నువ్వు ఆయన కోసం ప్రార్థన చేసేసేయి. చెప్పడానికి వీల్లేదు, అనడానికి వీల్లేదు. అసలు మనకు అధికారం లేదు అసలు, అధికారం అనడానికి ఒకరు అనడానికి కదా. దేవుడు మనతో ఇంత క్లియర్ గా మాట్లాడుతుండు. ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడైతే ఆయన నమ్ముకున్న బిడ్డలు ఉన్నారో ఈ విషయం పాటించడం చాలా అవసరం తెలుసా. విమర్శన చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దానము చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. చూడండి, దుష్టులను నాశనం చేయడానికి ఆయన వచ్చింది కానీ ఆయన బిడ్డలం కాదు. వ్యతిరేకంగా తిరిగిరు అనుకో వాళ్ళని కూడా విడిచిపెట్టాడు ఆయన కదా. దుష్టుని నాశనం చేయడానికి వచ్చిన ప్రభువు కదా, రివర్స్ ఎవరైతే తిరిగిరో వాళ్ళని కూడా విడిచిపెట్టాడు ఆయన. ఎందుకంటే ఆయనకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో, ఎక్కడ ఎవరిని ఏ పొజిషన్లో పెట్టాలో అన్ని ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన చూసే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు ఆయన కదా. ఏం చేసిందంట, దుష్టుని చంపనీగానే వచ్చింది కానీ ఆయన బిడ్డలను చంపనీకి రాలేడు ఆయన. కాబట్టి నేను ఒక మనిషిని తప్పు చేసి మాట్లాడడం, ఒక మనిషిని తప్పు చేసి చూపించడం అసలు రైట్ కాదు కదా. ఎవరైనా సరే వాళ్ళు కదా. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును చూడండి. నీ దగ్గర ఇప్పుడు చూడు, ఇక్కడ నీతి కదా ఏమంటారు, సత్యము కట్టుకొని ఉన్నాడంట రెడీగా. వీళ్ళు మనము నీతి సత్యమును మనం కూడా రెడీగా కట్టుకొని ఉన్నాం అనుకో కదా, మనకి ఎక్కడ పోయినా నీతియే జరుగుతుంది, ఎక్కడ పోయినా సత్యమే ప్రకటింపబడుతుంది కదా. మనం పాటించలేకపోతే మనకు అన్ని తప్పుడుగానే కనిపిస్తాయి, సత్యం అనేది కూడా తప్పునే కనిపిస్తుంది మనకి కదా. చూడండి, సత్యం గట్టిగా కట్టుకోవాలి మనం. అది నడుమునకు నుండును, నడికట్టిగా ఉండు, నడుముకు గట్టిగా ఉండాలి. నడికట్టు అంటే నడుము కట్టుకోవాలి. ఇప్పుడు మా సైడ్ ఏమంటారంటే తువాలు కట్టుకుంటారు ఇట్లా నడుముకు, దాన్ని నడికట్టు అంటాం మేము. ఎందుకంటే నడుములు గుంజుతుంటే నడుముకు ఇట్లా బెల్ట్ అది కదా. నడికట్టుగా కట్టుకొని ఎంత సపోర్ట్ చేయడండి. ఆయన సత్యం అంట నీకు సపోర్ట్గా ఉంటుందంట. నువ్వెక్కడ పడిపోకుండా, నువ్వెక్కడ ఉంగిపోకుండా, నువ్వెక్కడ కింద పడకుండా సపోర్ట్గా ఉంటుందంట ఆయన వాక్యం, ఆయన సత్యం కదా. తోడేళ్ళు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయును, చిరుతపులి పడుకొను, దూడయు పెంచబడిన కూడుకొనగా బాలుడు వాటిని తోలును. చూడండి, ఇవన్నీ సేవకు సంబంధించిన విషయాలు. ఇలాంటి మనుషుల మధ్య ఇలాంటి పొజిషన్ లో ఉన్నా సరే నీకు తోడుగా ఉండేది ఆయననే, నీకు నాకు తోడుగా ఉండేది ఆయననే కదా. ఇప్పుడు తోడేల మధ్య నువ్వు పోతావా, సింహముల మధ్య నువ్వు పోతావా కదా, నువ్వు పోతావా అక్కడ, పోలేము కదా. ఇది వాక్యము. అలాంటి మనుషుల మధ్య కూడా నువ్వు ఉన్నా సరే నీకు నాకు తోడుగా ఉంటుంటున్నా ఆయన కదా. ఆవులు ఎలుకలు కూడి అది వద్దులే, 9 చదువు. నా పరిశుద్ధ పర్వతమంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము యెహోవా నుంచి జ్ఞానముతో నిండి ఉంది. చూడండి కదా, ఆయన నా పరిశుద్ధ పర్వతము నంతటయు ఏ మృగము హాని చేయదంట కదా. ఆయన సన్నిధిలో ఉంటే నీకు ఎవ్వరు హాని చేయరంటున్నాడు ఆయన. ఏ మృగం లాంటి మనుషులు కూడా నీకు హాని చేయరంటున్నాడు ఆయన కదా. చూడండి, సముద్రం కూడా హాని చేయదంట మనకి. సముద్రం కూడా ఆజ్ఞ ఇచ్చేసాడు ఆయన. నేను మనం చూసిన సముద్రం కూడా ఆయన లోపడి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాకా చూసినాం కదా, అన్ని అనేది లోపడతాయి తెలుసా. నువ్వు అక్కడ పడిపోతున్నావా, దానికి ఆజ్ఞ ఇచ్చేస్తాడు. నువ్వు ఆయన ముంచడానికి వీల్లేదు కదా. ఎట్నైనా నిన్ను అక్కడి నుంచి తప్పిస్తాడు ఆయన. ఎందుకు, ఆయన మాట వింటాయి అవి కాబట్టి. సముద్రం అయిన మాట వింటది, కొండలైన మాట వింటాయి, సృష్టి మొత్తం ఆయన మాట వింటది కదా. చదువు. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిల్చుండు యెషయి వేరు చిగురు వద్ద జనములు విచారణ చేయను. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. ఇంకోటి చూస్తున్నాం అట్లే, అది 12 యెషయా 12:2 నుంచి చూసుకున్నాం కదా. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. చూడండి, ఇక్కడ యెషయా భక్తులు మనతో మాట్లాడుతుంది. ఇక్కడ మనకు గుర్తు చేస్తా ఉన్నాడు ఆయన కదా. ఆయన ద్వారా దేవుడు మనకి చెప్పబడుతున్న వాక్యాలు ఇవన్నీ కదా. ఏమంటుండు, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు ఎవరు, యేసు ప్రభువు. మన రక్షణకి కారణం ఆయన్నే. నువ్వు నేను
ఇప్పుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరు రక్షింపబడడానికి కారణం ఆయన్ని, నువ్వు కాదు, నేను కాదు రక్షింపబడడానికి. ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పం మన పైన ఉన్నది కాబట్టి నువ్వు నేను రక్షణ పొందినం. మన గొప్ప విషయాలు ఏం కాదు ఇక్కడ కదా. ఆయన్ని అంటే మన కారణభూతుడు అంట, కారణం ఆయన్ని అంట. మనం రక్షణ పొందడానికి కారణం ఆయన్నే అంటుడు. కారణభూతుడు అగు ఆయన్నే కదా. దేవుడు నీవే, నేను భయపడక ఆయన నమ్ముకున్నాను. చూడండి, ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి భయం ఉండడానికి వీల్లేదు అసలు కదా. ఎందుకంటే సృష్టికర్త, ఇప్పుడు ఆయన సృష్టిని సృష్టించిన ఆయన, నువ్వు ఎక్కడ పోతున్నావు, నీ మీదకి ఎవరెవరు వస్తురో, నిన్నెవరు అటాక్ చేస్తురో, నీకు దారిలో ఏమేమి ఆటంకం అవుతున్నాయో ఆయనకు తెలియదా? ఆయనకు తెలుస్తుంది. ఆయన మీద ఆధారపడి ఉంటే అవన్నీ నీకు హాని చేయకుండా అక్కడ నుంచి నేను క్లియర్ గా తప్పించేస్తాడు అక్కడ కదా. మనము ఒప్పుకోలేకుండా మనం వెళ్ళినాం అనుకో, ఆయన నమ్ముకున్న బిడ్డలకి గిట్ల అయిందంట, ఆ గట్ల అయిందంట అని చెప్పేసి చెప్పుకుంటా ఉంటారు. ఎందుకు? మనం కరెక్ట్ లేకపోతే మనకు హాని అవుతుంది, నేను కరెక్ట్ లేకపోతే నాకు హాని జరుగుతుంది కదా. ఆయన మీద ఆధారపడి ఉంటే ఏం చేస్తాడు? తప్పించేస్తాడు అక్కడ నుంచి. ఆయన మీద ఆయన నమ్ముకోవాలి, ఆయనకు భయపడాలి ఫస్ట్. ఆయన నమ్ముకుంటే నీకు నాకు ఏం సమస్య ఉన్నా, ఎక్కడ వెళ్తున్నా, ఏం లోటున్నా విడుదల ఇస్తాడంట కదా. అప్పుడే మన విజయం పొందుకుంటాం తెలుసా, మన సేవ విషయంలో కానీ ఎక్కడైనా సరే. మనం యెహోవాయే నాకు బలము ఆయనే. చూడండి, యెహోవాయనే దేవుడు, ఆయనే ఆయన, నాకు బలము ఆయనే. చూడండి, నీకు నాకు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి బలము యేసువే. మనుషులు ఎవ్వరు కాదు. మనుషులు ఎవరిని నమ్ముకున్నా అది ఎప్పటి వరకు నిలవదు. ఏదో ఒక టైంలో ఎవరికో అది ఎక్కడికి ఇవ్వాలని అక్కడికి వెళ్తూనే ఉంటది కదా. ఎప్పటికీ మాత్రం నీకు నాకు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి బలం ఆయనేనంట కదా. ఎవరు ఏ పొజిషన్ ఉన్నా సరే కదా, ఇక్కడ అందరికి ఒకటే లెక్క అంటుండే ఆయన కదా. కాబట్టి ఏం చేయాలా? ఆయన మీద ఆధారపడడం ముఖ్యం కదా. మనుషులను చూసి చేయడమా, మనుషులను చూసి పాడడమా అనేది కాదు ఇక్కడ. ఎవరు లేకున్నా, ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు చూస్తున్నానని భయము నమ్ముకున్నందరికి ఉన్నదనుకో కదా, విజయాలు వస్తూనే ఉంటాయి. సమస్యలు వచ్చినా సరే, ఇబ్బందులు వచ్చినా సరే అక్కడి నుంచి ఆయన్నే విడిపిస్తాడు. చూడండి, ఇక్కడ నేమి ద్వారా అక్కడ చట్టం ప్రకటింపబడ్డది. అక్కడ సమస్య పోవడానికి ఏమేమి విషయాలు ఉపాసం ఉండి ప్రార్థన చేసిరంట, తగ్గించుకొని ప్రార్థన చేసిరంట. ఇక్కడ ఏం చేస్తుండో, ఆయన బలంకి ఆయన మీద ఆధారపడితే నీకు నాకు బలం ఆయన్నేనంట కదా. మనుషుల బలం ఏ పాటికి తెలిపచ్చు. మనిషి కూడా చిన్న గడ్డిపోరలా అంటాడు కదా, మనలాంటి మనిషి కదా. ఆయన మీద ఆయనను మనం బలంగా ఆధారం చేసుకున్నాం అనుకో, ఎంతవరకు ఉంటాం? ఆయన మనతో ఎంతవరకు ఉంటాడు? ఉండలేడు కదా. బలము నీకు నాకు ఆయన్నే అంటుంది ఇక్కడ విషయ భక్తుల ద్వారా. నా కీర్తనాస్పదము చూడండి, నువ్వు కీర్తన వాడినా, నువ్వు ఏం చేసినా ఆయన నిన్ను రక్షించింది కాబట్టి రక్షణకు ఆధారం చేసుకుని వాడాలను. ఏదైనా రక్షించిన ప్రభావ నీకు వందనాలు బస్. లేకపోతే ఎక్కడ వెళ్ళిపోతున్నావు, నేను ఏమైపోతున్నావు? నేను చెప్తున్నా కదా, నేను నమ్ముకోకముందు, దేన్ని నమ్ముకోకముందు నాకు భయం ఉంటుండే తెలుసా. నైటంతా పిచ్చి పిచ్చి కళలు పడుతుండే. ఎట్లా అంటే కళలు ఎట్లుంటుండే అంటే, ఒక చిన్న మన కాలువ ఉంటది, దాన్ని కాలువ అంటూ, కొంతమంది గొయ్యి అంటారు, దాన్ని ఏదో రకాల పేరుంటాయి. అందులో ఏమంటారు, ఒక మనుషులో పట్టాడు తెలుసా. ఒక మనుషులో పట్టాడు. అసలు కాలువలోకి వెళ్ళి నేను ఉరుకుతూనే ఉంటుండే. నేను ఎక్కడ పోతున్నా నాకు అర్థం కాకపోతుండే. అది అలాంటి కాలాలు డైలీ వస్తుండే నాకు. భయం అంతా బేషన్ ఉంటుండే కదా. అంతా భయం ఏమవుతుందో ఇంట్లోకి వెళ్ళి నేను ఎక్కడ పోతున్నా నాకు అర్థం కాకపోతుండే. ఎప్పుడైతే నేను నమ్ముకున్నానో యేసుని కదా, సృష్టికర్తను ఎప్పుడైతే నమ్ముకున్నానో కదా, అప్పటి నుండి మనకి ఏమైంది, నాకు సమస్య ఆ కళ నుంచి నాకు విడుదల వచ్చింది. నేను పోతున్నా గ్యారంటీగా నేను పోతా, ఇంటికి వస్తా అన్న అంత ధీమా ఉంటుంది తెలుసా ఆయన నమ్ముకుంటే కదా. అప్పుడు ఎప్పుడైతే నమ్ముకున్నా అప్పుడు ఆ కళ పోయింది. లేకపోతే నేను ఎప్పటికీ అదే కళ వస్తుండే. ఒక రోజు కాదు, మరి డైలీ వస్తుండే అదే కళ. పెద్దగా మన స్తంభం అంతా లోతుంటుండే. అలా పడుతుంటే ఎట్లా పడుతుండే తెలియదు. అలా కాళ్ళ అన్నకెళ్ళి ఊగుతూనే ఉంటుంది. ఎటుపోయినా దారి రాకపోతుండే. నాకు ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా. అసలు అట్లా నువ్వు పోతుంటే నువ్వు ఎక్కువ కిటికీ లేకుండా, ఒక రూమ్ లేకుండా, ఏమంటారు, ఒక ఇక్కడ వెళ్తురు లేకుండా ఒక రూమ్ లో ఉండి చూడు ఎట్లుంటుందో, అలాంటి కళ నాకు డైలీ వస్తుండే తెలుసా. భయం ఉంటుండే అంత జీవితం. నేను నమ్ముకున్నా, ఆయన ఆధారం చేసుకున్నా కాబట్టి నాకు కళ నుంచి విడుదల వచ్చింది కదా. నాకు ఉన్న ఇప్పుడు ఈ పొజిషన్ దాకా ఉన్నంటే నాకు ఆయన ఏమంటారు, ఆయన తోడు దాబా. లేకపోతే మేము ఏమైపోతుంటామో. మా మమ్మీ డాడీ ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు చచ్చిపోయారు కదా. అది చచ్చిపోయి కూడా దగ్గర 18 సంవత్సరాలు అవుతుంది. చిన్న ఉన్నప్పటి నుంచి ఆయన ఆధారపడ్డాం కాబట్టి ఇక్కడ ఈ పొజిషన్ లో. లేకపోతే ఎక్కడో పోతుంది మేము అయిపోతుండే తెలుసా. ఆయనను ఆధారం చేసుకొని ఉంటే నీకు నాకు అందరికీ ఆయన రక్షణ ఆధారం చేసుకొని ఉంటే ఆయనకి ఏం కావాలని ఇస్తాడంట. ఆయన ఆత్మ పొందుకుంటే నీకు ఎక్కడ వివేచించాలా, ఏది వివేచించాలా, ఏది ఎక్కడ ఆలోచించాలా, అన్నిటికీ ఆయనను
నీకు తోడు ఉంటాడంట, నీకు నాకు తోడు ఉంటాడంట. ఆయన ఆత్మ ఉంటే ఏదైనా సరే మనం జయిస్తామంట కదా. ఆయన రక్షణ మనం ఆధారం చేసుకోవాలా, ఫస్ట్ ఆయన ఆధారం చేసుకోవాలా, ఆయన రక్షణ ఆధారం చేసుకోవాలా. 3 చదవమా. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల నుండి నీళ్లు చేదుకొందురు ఆ దినమున. చూడండి మనం చదువుతూనే ఉంటే, ఇప్పుడు చూడండి ఒక బావి తవ్వుతే, నేను చిన్న ఉన్నప్పుడు మా దగ్గర బర్రెలు ఉండే, చెర్లకు పోతూ ఇట్లా ఒక బావిలాగా తవ్వుతే 2 నీళ్ళని ఫస్ట్ తీసేస్తుంటుంది నల్లకెళ్ళి. 2 సార్లు తీసేసినాక కిందికెళ్ళి ఫ్రెష్ వాటర్ వస్తాయి తెలుసా. ఇట్లా ఊట వస్తుంటది. ఎట్లా అంటే మన కిందికెళ్ళి ఎవరు నీళ్ళు ఇట్లా చేస్తున్నట్టు, అదంతా దేవుని సృష్టి తెలుసా. ఆ నీళ్ళు తాగి చూస్తే మస్తు టేస్ట్ ఉంటుంది తెలుసా. ఇప్పుడు ఏ ఫిల్టర్ కూడా పనికిరాదు దాని కింద. అట్లనే ఇక్కడ నీళ్ళు ఎక్కడ తాగుతావు నువ్వు? ఇప్పుడు వాక్యమే. నువ్వు వాక్యం తోడుకుంటా దాన్ని చదువుకుంటా పోయినావు అనుకో, నీకు తాగిన కొద్దికి నీకు మంచిగా ఇంకా అర్థమవుతుంటా. నీకు తీసిన తోడిన కొద్దికి ఇంకా నీకు ఫ్రెష్ వస్తూనే ఉంటది. ఇంకా నీకు మైండ్ ఫ్రెష్ అయితేనే ఉంటది నీకు చదివిన కొద్దికి కదా. మనం తోడుకొని చదవాలంట వాక్యాన్ని. బావిలోకి వెళ్ళి ఎట్లా తీసుకొని తాగుతామో అట్లనే చదవాలంట మనం వాక్యాన్ని కూడా తెలుసా. దాహానికి తీరడానికి ఎంత కష్టపడతాం మనం. మరి వాక్యం కావాలంటే అంత కష్టపడతారు ఎవరన్నా. వాడు అవంటుండే ఆయన, వాడు తినే దాంట్లో విలువ తెలుస్తుంది అంటుండే ఆయన, దాంట్లో ఉన్న అనుభూతి నీకు వస్తుంది అంటున్నా, నీకు నాకు వస్తుంది అంటున్నా. ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఆయనను ఆధారం చేసుకొని చదవడానికి, ధర్మశాస్త్రం ఎప్పుడు చదవడానికి ట్రై చేయాలా, ఆయన ఆతో పొందుకోనికే ట్రై చేయాలా. అప్పుడే విడుదల వస్తుంది. మనుషుల మీద ఆధారపడితే ఎప్పటికీ విడుదల రాదు, అది పనికి రాదు అది కదా. 4 యెహోవాను స్తుతించుడి. చూడండి, యెహోవాను స్తుతించుడి, ఆయన నామను ప్రకటించుడి. లేదు, జనములలో ఆయన క్రియలను చూడండి. ఏం చేయాలంట మనము? ఆయనే స్తుతించాలంట, నామను ప్రకటించాలంట, జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయుడి. చూడండి, జనములలో అంటే ఏం చేయాలంటే మనము ఆయన క్రియలు ఏం చేసిండు, నాకు ఎట్లా చేసిండు, నేను ఎట్లా బయటపడ్డాను కదా, ఇజ్రాయెల్ ప్రజల్ని ఎట్లా కాపాడిండో, ఆ యోబుని ఎట్లా రక్షించిండో అది శ్రమ నుంచి కదా. ఎక్కడైతే ఇప్పుడు ఎవరికి అన్నిటికీ అందరి జీవితాలు అందరికి సాక్ష్యాలే ఉన్నాయి కదా. మనం సాక్ష్యాలు పొందుకుంటా పోతే, ఆయన వాక్యాలు చెప్పుకుంటా పోతే ప్రజలకు కూడా నమ్మకం వస్తుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది అంటుంది ఇక్కడ తెలుసా. ప్రజలలో ప్రచురం చేయాలంట మనం ఫస్ట్, అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది అంట, అరే ఇట్లా పొందుకురా వీళ్ళు అని చెప్పేసి కదా. ఆయన నామమును ఘనమైనదని చూడండి. ఆయన నామం అంట, యెసుని నామం అంట, ఘనమైన నామం అంట. ఘనం అంటే ఇక దానికి ఇంకో వేరే, ఇక దానికి తక్కువ ఇంకా ముందు ఏది లేదు, ఒకటే నామం, ఘనమైన నామం. అది అన్ని నామం కన్నా పైన ఏమంటారు కదా, అన్ని నామముల కన్నా పైన నామం ఇదే. ఆయన నామానికి ఘనత మహిమ ఆయన నామానికే రావాలా కదా. ప్రకటన చేయాలని మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి ఎప్పటికీ కదా. 5 చదువు. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి. ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచను, భూమి అంతటను ఇది తెలియబడను. చూడండి, ఆయనని కీర్తించాలా, ఆయన మహాత్మ్యముని వెల్లడిపరచాలా కదా. భూమి అంతటా అది ఎప్పుడోకున్నా తెలియాల్సిందే, ఎప్పుడుకున్నా రక్షణ పొందాల్సిందే. ఉన్న మనుషులందరూ టైం పడుతుంది అంటున్నాడు ఆయన. నమ్ముకున్న ప్రతి ఒక్కరు, నువ్వు నేను మనం అందరము కరెక్ట్ గా మన పని మనం చేసుకుంటూ పోయినామనుకో ఉంటారు ఎంబడెంబడే కదా. మన నడవడికలో మన ప్రవర్తనలో యేసు కనిపించాలంటే అవతలకి కదా. మనం మాట్లాడే తీరులు కానీ, ముఖ్యంగా నీ దగ్గర నా దగ్గర కోపం ఉండడానికి అసలే వీలేదు, ఒక మనిషి మీద చిన్న చూపు ఉండడానికి అసలే వీలేదు. ఎవరైనా సరే ఒకటి తీరు చూడమంటున్నాయి ఆయన, ఎందుకంటే ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఆయన ఒకటి తీరు చూసిండు ఆయన కదా. అదే మనం కూడా నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా అట్లే మనం చూస్తే, తేడా లేకుండా చూసినాం అనుకో అందరిని ఒకలాగా, అప్పుడు మనకి ఆయన తోడుగా ఉంటాడు. ఆయనకు కావాల్సిన ప్రతి అన్ని మనకి ఇస్తూనే ఉంటాడు ఆయన కదా. ఆయన నామం ఎప్పుడు మనం ప్రచురం చేస్తూనే ఉండాలంట కదా. 6 చదివేసి. సియోను నివాసి ఉత్సాహదని చూడండి, సియోను నివాసి ఉత్సాహదని బిగ్గరగా చెయ్యి, ఎవరికి భయపడకు, నువ్వు ఆయన మీద ఆధారపడు, నీకేం కావాలో ఆయన ఇస్తా అంటుండే ఇక్కడ కదా. ఈ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు చూడండి, ఈ మధ్యలో ఉన్న ఇశ్రాయేలు యొక్క దేవుడు పరిశుద్ధ దేవుడు, మీ మధ్యలో ఉన్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడంట కదా. మన మధ్యలో ఉన్న దేవుడు ఘనమైన దేవుడు అంట కదా. ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఇజ్రాయెల్ బిడ్డలే కదా. అప్పుడు అక్కడ ఉండే ఇజ్రాయెల్ ప్రజలు, ఇప్పుడు ఇక్కడ నమ్ముకురు వాళ్ళందరూ ఇజ్రాయెల్ ప్రజలే, ఇజ్రాయెల్ బిడ్డలే, ఆయన బిడ్డలే కదా. ఆయన ఎట్లా ఉన్నాడంట, మన మధ్యలో ఘనమైన దేవుడిగా ఉన్నాడంట. ఘనత మహిమ ఆయనకే రావాలా
స్తుతి ఘనతల మహిమ ఆయనకే వస్తే ఏమైతుంది? నిన్ను నన్ను హెచ్చిస్తూనే ఉంటాడు ఆయన. నమ్ముకున్న ప్రతి ఒక్కరు సొంత లాభాలకు కాకుండా ఆయన మీద ఆధారపడి ఆయన లాభం ఇచ్చినట్టుగా చేసిరు అనుకో, సేవ ఫలిస్తూనే ఉంటది, మారేటోళ్ళు మారుతూనే ఉంటారు కదా. అందరు రివర్స్ కాకుండా కొట్టకుండా ఎక్కడెక్కడ ఆయన బిడ్డలను ఎక్కడెక్కడ రివర్స్ అవుతారో వాళ్ళందరూ కొట్టకుండా అయిపోతారు, తిట్టకుండా అయిపోతారు కదా. కొన్ని వీడియోలు వస్తుంటాయి, ఆయన అయితే కారు మీద రాలే ఎత్తేస్తుండే ఆయన. ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఏమేమి జరుగుతున్నాయో ఆయన మీద ఆధారపడి ఉంటే అక్కడి నుంచి తప్పిస్తాడు అందరినీ ఆయన కదా. ఆయన మీద ఆధారపడి ఉండడం మనందరికీ మంచిది కదా. ఎందుకంటే సృష్టికర్తను ఆరాధించడం చాలా అవసరం మనకు. ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాం ఇక్కడ వాక్యం ద్వారా, ఆయన మీద ఆధారపడడం, ఆయనకు నమ్ముకొని ఉండడం, ఆయన నామానికి ఘనత మేము వచ్చేలాగున అందరం ట్రై చేయడం కదా. ముఖ్యంగా ఏం చేయాలా? ఆయన అతను పొందుకుంటే ఆలోచన వివేచన నీకు వస్తుంది, నీకు నాకు వస్తుంది కదా. ఇక్కడ చూడు, నెహెమ్యా ద్వారా ఒక చట్టం తీసుకొచ్చింది, అక్కడ అందరూ పాటించారు తెలుసా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిరు, అందరు తగ్గించుకొని ఉన్నారు అక్కడ. ఒక ఊర్లో అంటే గొప్పడు ఉంటాడు, బీదోడు ఉంటాడు, అందరు తగ్గించుకోరు అక్కడ. ఇప్పుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరు గొప్పలు ఉన్నారు, బీదోళ్ళు అందరు ఉన్నారు, అందరు ఒకే రీతిగా ఉన్నారు అనుకో, ఆయన సన్నిధిలా అందరికి విడుదల వస్తుంది, అందరికీ విజయాలు ఇస్తాడు దేవుడు కదా. సేవ ఫలిస్తుందంట, ఫలించి ఇంకా అభివృద్ధి పొందుతుందంట ఆయన నామంలో కదా. ఇట్లా ఉందాం, ఎవరైతే లేరో వాళ్ళందరి కోసం ప్రార్థన చేయడం కదా, తక్కువ కోసం ప్రార్థన చేయడం మన బాధ్యత, మన అవసరం, మన హక్కు కదా. దేవుడు తన వాక్యం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, గొప్ప దేవాన్ని చేష్టం దాన్ని ఈ వాగదా మాట్లాడుకుందాం. గొప్ప కొందరు చేష్టం దాన్ని ఈ వాక్యం చెప్పడం కాదు ఇసుప్రభ, మేము కూడా పాటించాలా, వాక్యం బట్టి నడవాలా అని సిద్ధపరచలాగినా మీరే మాకు సాయం తెచ్చండి దేవా. ఎవరైతే పాటిస్తలేరో వాళ్ళందరూ పాటించలాగినా, పాటించే బిడ్డకి మీరు తోడుగా ఉండండి, కావలసిన తీర్చండి, విడుదల తెచ్చండి. ఎక్కడెక్కడైతే నీ స్వార్థ ప్రకటించబడుతుంది ఇసుప్రభ, అక్కడ వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డకి మీరు తోడుగా ఉండి కావలసిన తీర్చి విజయాలు మీరు దయచేయండి ఇసుప్రభ. గొప్ప దేవుని కొందరు చేష్టం దాన్ని నిరాకరణ పర్యంతం ఇసుప్రభ అనేకలు రక్షించాలా, నీ సన్నిధికి నడిపించాలా, మీరే మాకు తోడుగా ఉండి కావలసిన తీర్చి విడుదల మీరు దయచేసి మీరు అక్కడ సిద్ధపరచుకొని ఇక్కడ అది అంతా మీరు భావించి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశించి కాల్చే ప్రతి అవసరాలు తీర్చి మేము ఘనత మేము చెందించలాగున మీరే మాకు సాయం దయచమని ఏసు నా ప్రార్థన తండ్రి, ఆమేన్. మన మన ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైంది గాక. ఆమేన్.